దైవగ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడువని చెప్పుట సులభమా, లేచి నడువుని చెప్పుట సులభమా? ఆయనలో పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షులుగా వారిని చూచి, నీవు లేచి నీ మనసు పెట్టుకుని నీ ఇంటికి పోమ్మ. చిన్న ప్రార్థన చేసుకుంటా. జీవమిగిలిన పొరలకు తండ్రి, నీ సన్నిధిలో చదవబడిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు తిరిగి మళ్ళా మీ మాటలు వినడానికి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలు మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ మాట ద్వారా మా ప్రతి హృదయం బలపరచబడు విధానాన్ని సిద్ధపరచండి. మాట మీది నిబిడలుగా మీ సన్నిధిలో ఉన్న మేమందరము కూడా నీ కుమారులమై ఉన్నాము కనుక మాతో మీ మాటలు ముచ్చడించండి. మరొకసారి సహాయం చేయి. క్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వార్థ ప్రయాణంలో అనేకమైన అద్భుతాలు చేసిన విధానం మనకు తెలుసు. బయలుదేరి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశించను అని చెప్పి రాయబడి వాక్యములో తన పట్టణములో ప్రవేశింపగా అని చెప్పి ఉంటుంది ప్రారంభం వచ్చింది. ఈ ప్రవేశించగానే ఒక దృశ్యాన్ని చూశారు ఆయన. దీని గురించి తర్వాత మాట్లాడదాం. యేసు ప్రభువు వారు చెప్పిన మాట, ఎందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? వాస్తవ విధానాన్ని బట్టి ఆలోచిస్తే వారు అలాంటి తలంపు కలిగి ఉన్నారన్న సంగతి యేసయ్యకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కనుక. మనుషుని హృదయం ఇప్పుడు కూడా వారి వారి జీవితాల్ని శాసిస్తూ ఉంటుంది. చెడుకి శాసిస్తుంది, అలాగే మంచికి కూడా శాసిస్తుంది అన్నమాట. నడిపిస్తుంది హృదయమే. దాని అందుకే భక్తుడైనటువంటి యిర్మీయా ఒక చక్కని మాట చెప్పాడు. 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించువాడు ఎవడు? వ్యాధి అంటే ఏంటి? రోగం. ఏమద్దన వ్యాధిగ్రస్తుడు పడి ఉండను. వ్యాధి అంటే ఏంటి? రోగం అన్నమాట. హృదయానికి రోగం ఉందంటండి. మొట్టమొదటిది మోసకరమైందని చెప్పారు. దేనికంటే? అన్నిటికంటే. ఈ లోకంలో ఏముండేవో వాటన్నిటికంటే మోసకరమైంది ఏంటయ్యా అని చెప్పంటే యిర్మీయా భక్తుడు సెలవిస్తున్న మాట, హృదయం మాత్రమే మోసకరమైంది ఏం చెప్తున్నాడు. చక్కని మాట చెప్పిన తర్వాత దాన్ని మరొకరికి చెప్పి అతనికి చెప్పిన దాన్ని చేయకుండా ఉంటే ఎంత మోసం చేసేవారా అంటారా లేదా? అంటారా లేదా? ఎక్కడి నుంచి పలికాడు అతను? మనసులో నుంచి కదా చెప్పింది. అతనికి మంచి చేస్తానని చెప్పి చేయకుండా మరొకరి దగ్గరికి పోయి మరొక విధంగా మాట్లాడితే అప్పుడేమంటారు? ఎంత మోసం చేసేవరా నన్ను అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ మోసం ఎవరు చేశారు అని చెప్పంటే హృదయమే. అన్నిటికంటే మోసకరమైంది ఇది అని చెప్పంటే మన యొక్క హృదయం. మనిషి హృదయాన్ని దేవుడు ప్రత్యేకంగా మలిచిచ్చాడు. ఒక విషయం ఏంటంటే, ఈ శరీర తత్వాల్లో అన్ని అవయవాలు విమర్చబడి ఉన్నాయి కదా. దేవుడు సెలవిచ్చి సిద్ధపరిచించాడు మనుషుడు. ఈ శరీరాన్ని నడిపించడానికి అసలైంది కేంద్రం మనసు మాత్రమే. ఈ మనసు హృదయం ఎటు నడిపిస్తే అటు నడుస్తూ ఉంటాడు అన్నమాట. కానీ భక్తుడు ఏమన్నాడంటే, అన్నిటికంటే మోసకరమైంది అసలు అదే అని చెప్తున్నాడు. నీకెందుకు అని నేను చేసి పెడతాను అంటారు. పాపం ఈ నమ్మేస్తాడు, ఏమి నమ్మేస్తుంది కదా. కానీ చేయడు. ఏం మాట అది? మోసపుచ్చం మాట కదా అది. అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచే కదా. యేసు ప్రభువు కూడా చెప్పాడు, హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అని చెప్పాడు ఆయన. కనుక ఇవన్నీ కూడా ఈ విధంగా చేయడానికి సంకల్పించేది హృదయం మాత్రమే, మనసు మాత్రమే. అందుకు అన్నాడు మోసకరమైనది. రెండవది, అది ఘోరమైన మామూలుగా వ్యాధి కలదే అని చెప్పాను అనలేదు.
అనలేదు. ఏమన్నాడు? అది ఘోరమైన వ్యాధి కలది. ఘోరం అంటే ఏంటి? చాలా అని అర్థం అంట. అంత ఘోరం అయిన హృదయం అన్నమాట. ఘోరమైన వ్యాధి కలది అని చెప్పి అంటాడు. వ్యాధి అంటే జబ్బు. ఎంత ఘోరమైన జబ్బు కలిగిన ఈ హృదయాన్ని దేవుడు సామెతల గ్రంథంలో 23-26 వచ్చిన కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అనే మాట ఉంటుంది. దేవుడు తన బిడ్డల్ని ప్రత్యేక సంబోధన కుమారుడా అని పిలిచారు. బాగుంది. తర్వాత ఏమన్నాడు? నీ హృదయం నాకు ఇమ్ము. ఎందుకు అని చెప్పంటే వాక్యంలో హృదయ పరిశోధకుడు యెహోవాయే. తెలుసా? హృదయం పరిశీలించి పరిశోధించేది ఎవరంట? దేవుడే. అందుకని ఆ దేవుడు ఈ చెడిపోయిన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని ఏం చేయమంటాడంటే నాకేమంటున్నాడు. కారణం ఏంటంటే బాగు చేసేది ఆయనే కనుక. ఈ మనసును బాగు చేసేది, హృదయాన్ని బాగు చేసేది ఆయనే కనుక. ఇంకొక కారణం కూడా ఉంది. ఈ మనుషుడు చేసింది ఎవరు? ఆయనే కదా. అందుకని ఆయనే చేయించగలగాడు అన్నమాట. దేవుడు వాస్తవంగా తలుచుకుంటే ఏదేం చేస్తాడు కదా. కానీ వాక్యంలో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ఉంది వాక్యం. మనుషుడు ఏం చేయాలి అని చెప్పంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించ నడుచుతున్నప్పుడు ఆ మనుషుల యొక్క జీవితంలో కృప తోడుగా ఉంటుంది. అందుకు అంటున్నాడు అనమాట, నీ హృదయం నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను బాగు చేస్తాను రమ్మంటున్నాడు. ఎందుకు అని చెప్పండి, నేను యథార్థంగా సృష్టించాను. దేవుడు మనుషులను యథార్థముగా సృష్టించను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొనిరి అని ఉంటుంది వాక్యం. అంతేనా? దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొనిరి అని ఉంటుంది. దేవుడు మనుషుని యథార్థంగా పుట్టించాడు అంతే. మరొక చోట అంటాడు, పుట్టిన తోడనే వారు అబద్ధములాడుదురు అని ఉంది. ఎప్పుడంట? పుట్టిన తోడనే. ఇది నేర్పే పని ఉండదు. ఏమో మన పిల్లలకి మాటలు నేర్పడం సహజం, కానీ ఈ అబద్ధం అనేది మనం నేర్పం. కానీ తెలియలేదుగా చూడరా, అన్నకి తెచ్చింది పలానా చోటు పెట్టాను తీసుకున్నావా అని అడుగుద్ది అనుకో తల్లి. నాకు తెలవదు అంటాడు. తీసింది ఈడే. ఆ మాట చెప్పమని తల్లి అందా? నేర్పిందా? లేదు. అందుకు అంటున్నాడు అనమాట, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుదురు. అంటే ఇది మనుషుని యొక్క నైజం, తత్వం అన్నమాట. అందుకని నీ తత్వం చెడిపోయింది, మనసు చెడిపోయింది, హృదయం చెడిపోయింది. అది నా దగ్గరికి తీసుకురామంటున్నాడు అనమాట. మన యొక్క జీవితాలను ఆయన దగ్గరికి తీసుకెళ్ళ కనుక ఆయన బాగు చేసి అక్కడ పెట్టాడు. మన బ్రతుకుని, మన జీవితాన్ని, మన హృదయాన్ని బాగు చేయటం ద్వారానే ఆయనతో కూడా కలిసి జీవించేటటువంటి కృప ఆయన నామను బట్టి మనకు విధించబడింది, అనుగ్రహించబడి ఉన్నది. నేను స్తోత్రం కలుగునగా. సామెతల గ్రంథం 4:4 ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లే నిన్ను. ఈ మాట, హృదయం అనే మాట ఇక్కడ ఉందా లేదా? దేవుడు కోరిక శ్రేష్టమైందన్నమాట. ఆయన మాట నీకు వినిపిస్తూ ఉన్నాడు, అంటే బోధిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అని చెప్పండి? ప్రవక్తల ద్వారా బోధించాడు, సువార్తికుల ద్వారా బోధిస్తూ ఉన్నాడు, అలాగే దైవజనుల ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ఎవరు అని చెప్పండి? దేవుడు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్మో. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఏమండి, ఈ హృదయంలో ఆయన మాటలు ఖచ్చితంగా పట్టుకుని జీవిస్తూ ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లా నేను. చక్కని మాట. తర్వాత ఏమన్నాడు? ఇక్కడ హృదయం ఉంది. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్మో. అన్నీ చాలా పట్టుదలతో పట్టుకుంటాం, కానీ దేవుని మాటలు పట్టుకోలేము. నిన్న అయ్యగారు ఏం చెప్పాడు? ఆయన మర్చిపోయాను ఏం చెప్పాడు అంటారు. వాక్యం నేర్చుకోవటానికి ఈ మనసులో అంత పట్టుదల ఉండదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇచ్చావు, బాగు చేశాను హృదయాన్ని, కానీ నా మాటలు పట్టుదలతో పట్టుకోని హృదయంలో అవి ఉంచుకో. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని సేవ్ చేస్తుంది.
నీ జీవితాన్ని మంచి నడవడి కలిగిన వ్యక్తిగా నడిపిస్తూ ఉంటుంది. ఏది అని చెప్పాడు మాట. ఏ మాట అంటే వాక్యం. నేను బోధిస్తూ మాట్లాడాను కదా, పట్టుదలతో ఆ మాటల్ని మనసులో ఉంచుకుంటే జీవితంలో ధన్యత కలిగి జీవిస్తూ ఉంటాం అనేటటువంటి ఆ యొక్క తత్వంతో కూడిన మాటను ప్రభువు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం మాట చదువు అక్కడ. నా ఆజ్ఞలను నీవు గైకొనిన ఎడల నీవు బ్రతుకు. అది విషయం. నా ఆజ్ఞలు అంటే వాక్యం కదా. నా ఆజ్ఞలను నీవు గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. చక్కని మాట. అదే సామెతల గ్రంథంలో 23వ వచనం ఒకసారి చూడండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి వెళ్ళును, కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అబ్బా, హృదయాన్ని జాగ్రత్త కాపాడుకును ఎవరి బాధ్యత? మన బాధ్యతేనండి. ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ఎవరిదే అని చెప్పడం మనదే. దేవుని బిడ్డగా జీవిస్తున్న ప్రతి కుమారుడికి బాధ్యత ఇచ్చాడు అనమాట. దేన్ని కాపాడుకోమని బాధ్యత ఇచ్చాడో తెలుసా? హృదయాన్ని కాపాడుకో చాలు. ఎందుకు అని చెప్పండి, నువ్వు బ్రతుకుతావు అంతే. నువ్వు జీవిస్తూ ఉంటావు. నీ వాక్యం నన్ను బ్రతికించను, ఇదే నాకు బాధలో నెమ్మది కలిగించాను. చక్కని మాటలు కదా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే గైకుంటే ఏమన్నాడు? నువ్వు బ్రతుకుతావు అన్నాడు అనమాట. ఆ మాటకు అనుగుణంగా నేను చెప్పాను అనమాట. ఈ వాక్యం నన్ను బ్రతికించను, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిన మాట చెప్పడానికి అలా కారణం అదనమాట. దేవుని వాక్యం ఏం చేస్తూ ఉంటుందని చెప్పి మనల్ని బ్రతికించింది అనమాట. చావు అంచులలో నుండి పైకి లేపింది దేవుని వాక్యం. విశ్వాస జీవితానికి నడిపించేది దేవుని వాక్యం. విశ్వాసగా జీవించే శక్తిని కలిగించేది దేవుని వాక్యం. లేకుంటే మనం ఎవరో, మనం ఎక్కడ ఉంటామో ఏం తెలుసామో, మనకి ఎక్కడ ఉంటామో, ఏ స్థానంలో, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఉంటామో తెలియదు. కానీ దేవుని వాక్యం పిలుచడం ద్వారా, దేవుని వాక్యం మనల్ని బ్రతికించడం ద్వారా, ఆయన దగ్గరికి చేర్చడం ద్వారా దేవునితో కూడా కలిసి జీవించేటటువంటి ఒక చక్కని కృప దేవుడు మన జీవితానికి అనుగ్రహించి ఉన్నాడు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునగా. మనం చెప్పుకున్న వాక్యం దగ్గరికి వెళదాం. ఇప్పటి వరకు హృదయాన్ని గురించి చెప్పాను. ఎందుకు మీ హృదయంలో దురాలోచన చేయించున్నారు, ఈ మాట గురించి ఎంత చెప్పాను అన్నమాట. ఎవరు దురాలోచన చేస్తుంది అని చెప్పంటే శాస్త్ర పరిచయలే, ప్రభువుని వెంబడించేవారు మాత్రం కాదు. ఏంటి ఏం దురాలోచన అని చెప్పంటే, ప్రియులారా, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదోషణలు చేర్చున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి అని రాయబడుతుంది. ఎందుకు అని చెప్పంటే, పక్షవాయు కలిగిన మనిషిని నలుగురు మోసుకొచ్చారు ప్రభు దగ్గరికి. వాక్యంలో యేసు వారి విశ్వాసమును చూచి, బా, దేవుడు ఏం చూస్తాడు అని చెప్పండి, విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. యేసయ్య ఏం చూస్తాడు అని చెప్పండి, విశ్వాసం, ఒక్క విశ్వాసం మాత్రమే చూస్తాడు. ఇక్కడ ఎవరి విశ్వాసం చూశారంటే, మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూశాడు అన్నమాట. యేసు ప్రభు వస్తున్నాడు ఈ మార్గం గుండా, ఈ క్షణాలు బట్టి మంచులు పడి ఉన్నాడు వీడు, ఎలాగో లాగోని వీడిది ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన లేపుతాడరా అని నలుగురు కూడబలుక్కుని విశ్వాసంతో ఏం చేశారంటే, 4 పక్కల నలుగురు మోసుకుంటూ తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి ప్రభు ఉన్న స్థలం దగ్గర ఆయన ముందు పెట్టారు. అప్పుడు వాక్యంలో ప్రభు అంటాడు, ఇదిగో జనులు పక్షవాగల వారితో మంచం పట్టి ఉన్న కొన్ని ఎద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసం చూశారు? తీసుకొచ్చిన వాళ్ళని విశ్వాసం చూశారు అన్నమాట. ఏమన్నాడు తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రేమని దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కలగకుండా స్వస్థత జరగకూడదు. మెయిన్ అది థాట్స్. నీ పాపములు క్షమించబడి ఉన్నవి యేసు ప్రభువు వారు అనడానికి గల కారణం ఏంటి తెలుసా? పాప క్షమాపణ కలిగిన తర్వాత స్వస్థత కార్యం జరగాలి. స్వస్థ కొరకు ఎవరన్నా వస్తే దయచేసి ఏం చెబుతారు ముందు తెలుసా? ఏం చెబుతారు? భయంకర రోగంతో వచ్చిన బిడ్డలని ముందు నువ్వు ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో, దేవుడు తొందరగా దాని నుంచి విడుదల కలిగించి నీ రోగాన్ని వెంటనే స్వస్థపరుస్తాడు అని చెప్తారు అన్నమాట.
అందుకు ఆ బిడ్డలకు ప్రార్థన చేయటం రాకపోయినా ప్రభువా నేను పాపనే అని చెప్పి అడ్డానికి గల కారణం అది. ప్రభు పాప క్షమాపణ జరగకుండా స్వస్థ కార్యక్రమాలు ఎక్కువగా చేయలేదంతే. అందుకని అంటున్నాడు అనమాట. కారణం ఏంటంటే ఒక విషయం, దేవుడు చేసే యుద్ధాల్లో రకరకాలుగా చేశాడు, కానీ ఈ మనుషుల యొక్క జీవితంలో తను చేసిన అపరాధాన్ని బట్టి ఆ స్థితి వచ్చింది. పనికిమాలిన పనులు చేశాడు, అందుకే ఆ కర్మ వచ్చింది అంటారు చూడు. ఇతను అలాంటివి చేశాడు, వాస్తవం అది. అప్పటి దినాల్లో రాగం ఎందుకు వస్తుందని చెప్పంటే పాపం చేయడం ద్వారా వస్తుందని చెప్పి సామెత అలాగ అనేవాళ్ళు అంతే. పుట్టుగుడ్డవాడు వచ్చినప్పుడు యేసుప్రభు వారు బృందంతో వెళ్ళారు ఆయన కదా. ఈ బృందంలో వాడిని చిన్నప్పటి నుంచి చూసిన బిడ్డలు ఉన్నారు. ఏ బృందంలో అని చెప్పంటే శిష్య బృందంలో. ప్రభువా వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పారు. వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం వీడు చేసిన పాపమా లేక తల్లిదండ్రులు చేసిన పాపమా చెప్పమన్నారు. అనలేదు, చూసారా, అన్నారా లేదా? ప్రభు అన్నాడు మాట, ఈడు చేయలేదు, ఇది తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఈయన ద్వారా బయలుపరచబడ్డకు ఈ గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి ప్రభు శ్లాఘించాడు అక్కడ అతన్ని కూర్చాను అన్నమాట. కనుక కొంత విషయంలో ఇక్కడ ఈ మనుషుడికి పాపాలు క్షమించబడి అని చెప్పడానికి గల కారణం అస్సలు అది. పాప క్షమాపణ జరిగిన తర్వాత స్వస్థత రావాలి ఇతనికి. అందుకు ప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపములో క్షమించబడి ఉన్నవి అని పలికాడు అన్నమాట. ఈ మాటకు సణుక్కున్నారు, గొణుక్కుంటున్నారు అన్నమాట. ఎక్కడ అంటే ఒకళ్ళకోళ్ళు గుసగుస చెప్పుకోవడం కూడా కాదు, ఒకళ్ళకోళ్ళు చెప్పుకుని అట్ట అంటాం కూడా కాదు. ఎక్కడ అనుకుంటున్నారంట? హృదయంలో అనుకుని చూడిరి. యేసువారు తలంపులు గ్రహించి చెప్పుచున్న ప్రత్యేక మాట ఏంటో తెలుసా? ఎందుకు మీ మనసుల్లో చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారు? పాపములు క్షమించబడి ఉన్నవనుట సులభమా లేక నడవమని చెప్పుట సులభమా అని చెప్పి ఒక చక్కని మాటను చెప్పారు అక్కడ. ఏమన్నాడో తెలుసా? ఆయనను పాపములు క్షమించుటకు ఈ మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉంది అన్నాడు. అంతే. నేను స్తోత్రం కలిగినగా. పాపములు క్షమించువాడు ఎవరు? మన ప్రభువైన క్రీస్తే కదా. ఎందుకు అని చెప్పండి, పాప క్షమాపణ కలిగించుట కొరకే ఈ లోకానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు శిలువలో రక్తము చిందించి మనుషుని జీవితానికి పాప క్షమాపణ కలిగించానన్నమాట. అందుకని ఆయన రక్తములో మనకు శుద్ధి కలుగుతుంది. ఒక చక్కని పాట మనం పాడుతూ ఉండేవాళ్ళం. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముతో నిత్యము భద్రపరచబడి, యేసుని కడుగాబడి వాక్యముతో నిత్యము భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో చేరద నేను, నిష్కళంక పరిశుద్ధులతో చేరద నేను, బంగారు ఈదులలో తిరిగేదను, బంగారు ఈదులలో తిరిగేదను, ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలో నీ నాయనతో చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తదానంతో కడగబడిన మన జీవితానికి ఏం కలిగింది తెలుసా? ముందు పాపక్షమాపణ కలిగింది. తర్వాత మన జీవితం ఎలా నడిపింపబడాలి అని చెప్పంటే వాక్యం ద్వారా ఎప్పుడు కూడా సరి చేసుకుంటూనే ఉండాలి. వాక్యముతో నిత్యము భద్రపరచబడి, ఆత్మ ఎప్పుడు కూడా వాక్యంతో భద్రపరచబడుతూ ఉండాలన్నమాట. అంటే ఈ ఆత్మకు ఈ యొక్క హృదయానికి ఖచ్చితంగా రక్షింపబడిన ప్రతి కుమారుడికి ఏం అవసరం అని చెప్పంటే వాక్యం అవసరం అండి. సహవాసం అవసరం, సన్నిధి అవసరం, వాక్యం అవసరం. సహవాస సన్నిధిలో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది, నేను హెచ్చరిక చేస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో నువ్వు ఎలాగున్నావు అనే దాన్ని వాక్యం నీతో మాట్లాడి
నీ యొక్క జీవితాన్ని సేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒకవేళ ఆయనకి వ్యతిరేకమైనటువంటి జీవితం ఏదైనా కలిగి ఉంటే దాన్ని బయలుపరుస్తుంది అన్నమాట. వెంటనే దాన్ని ఏం చేసుకోవాలంట, దాన్ని తొలగించుకొని హృదయాన్ని భద్రపరచుకోవాలి. శక్తితో నింపబడినటువంటి మహిమను కలిగి జీవిస్తూ ఉండాలని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమును బట్టి యేసు వారి తలపులు గ్రహించి మీరు ఎందుకు ఈ దురాలోచన చేస్తున్నారు అని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్న చెప్పుట సులభమా, లేచి నడువని చెప్పుట సులభమా, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనాలని ఆయనకి చెప్పి, ఆయన పక్షవాలను వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందండి? అద్భుతం జరిగిందన్నమాట. అద్భుతం జరిగింది, అంతే కదా. ప్రతి జీవితానికి అద్భుతం జరిగే శక్తి యేసు ప్రభువులోనే ఉందంతే. గొప్ప అద్భుతం. ప్రభు ముట్టుకోలా. ఏమన్నారు ఆయన? నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పో. ఇందా నలుగురు మోసుకొచ్చారు కదా, ఇప్పుడు నువ్వే మోసుకుని పోమని. దేన్ని? మంచాన్ని. వాడు లేచి తన మంచం ఎత్తుకుని తన ఇంటికి వెళ్ళాను. కింద వాక్యం చదవండి. నేను అది చూచి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. మంచం ఎత్తుకుని వెళ్ళిపోయాడు కదా. కానీ జనం ఉన్నారు అక్కడ, ప్రజలు ఉన్నారు అక్కడ, సమాజం ఉంది అక్కడ, చుట్టూ జనం ఉన్నారు. చూసిన జనం అందరూ ఏమైపోయారంట? వారికి ఏమొచ్చిందంట చెప్పండి మీరే? భయపడి. ఎందుకు భయపడ్డారు? భయపడటానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ఇలాంటి చూడలే వాళ్ళు, తెలుసా? ఇప్పుడు ఇలాంటి గొప్ప అద్భుతమైన కార్యం ఎప్పుడు చూడలే వాళ్ళ జీవితంలో. అందుకు భయపడ్డాడు. వీళ్ళందరితో మాట్లాడింది ఒక ఎత్తు అయినా, కానీ మంచం మీద ఉన్నటువంటి ఆ మనుషుడితో మాట్లాడిన మాట ఒక ఎత్తు. వాళ్ళందరినీ కూడా మీ హృదయాలు చెడ్డవి, చెడిపోయినవి అని చెప్పాడు. కానీ మంచం మీద ఉన్న వాడిని పట్టుకుని నీ మంచం ఎదుగురు పొమ్మన్నాడైనా. ఇది మంచి మాట, మేలైన మాట, విజయంతో కూడిన మాట. నీ మంచం ఎత్తుకుని నువ్వు వెళ్ళిపోమన్నాడు. వాడు లేచాడు మంచం ఎత్తుకుని. మనం చూస్తూ ఉండంగా 2 సంవత్సరాలు అయిపోయిందో ఆ మంచంలో ఉండి, కానీ ఇప్పుడు మనం చూస్తుండగానే లేచాడు, మంచం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది శ్రేష్టమైన మాట. ఆ మాటకు ఏం చేశారంట? జనం భయపడ్డారంట. ఎవరిని చూసి భయపడ్డారు? యేసయ్యని చూసండి. ఎవరిని చూసి భయపడ్డారు తెలుసా? యేసయ్యని చూసి భయపడిపోయారు అనమాట. అమ్మో, దేవుని యొక్క శక్తి ఈయనలో నిలిచి ఉంది, ఈయన దేవుని కుమారుడు. తర్వాత మాట చదవండి. జనులు అది చూచి భయపడి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపరచరి. అంతే. స్తోత్రం. యేసయ్య అద్భుతం చేయడం భయపడిన జనం అందరూ కూడా ఏం చేశారు తెలుసండి? శ్లాఘించారు యేసయ్యని, దేవుని మహింపరిచారు. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి, దేవుని కనపరిచారు, దేవునికి వందనాలు చేశారన్నమాట. ఎందుకు అని చెప్పండి? ఒక మనిషికి క్షేమం కలిగింది, ఒక మనిషికి అద్భుతం కలిగింది, ఒక మనిషి జీవితం సేవ్ అయింది, ఒక మనిషి జీవితానికి ఆదరణ కలిగింది, ఒక మనిషి జీవితం మామూలు స్థితికి వచ్చింది. అందుకు దేవుని మహింపరిచారండి. ఈ కార్యం చేసింది దేవుడే, ఇంకెవరో కాదు. దేవా నీకు వందనాలు అని చెప్పన్నారు. అంతే. దేవుని స్తోత్రం కలు. ఎవరండి? అందరూ. ఈ మాటలంటే మనసులో ఉక్కురసం పెంచుకున్న వాళ్ళు ఎంత బాధ అనిపించి ఉంటారో. కానీ జనం అందరూ ఎవరి వైపు తిరిగారు? జనం అందరూ ఏ వైపు తిరిగారు? యేసయ్య వైపు తిరిగారండి. యేసయ్య వైపు తిరిగారంతా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమపరచడానికి యేసయ్య వైపు తిరిగారు, దేవుని కనపరచడానికి యేసయ్య వైపు తిరిగాడు, దేవుని యొక్క మహిమను లోకంలో చాటుడు కనుక యేసయ్య వైపు తిరిగాడు. అద్భుతం ద్వారా అంత గొప్ప శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసులను మన హృదయాన్ని ఎరిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన అందరిని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, అందరి మనసును చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు. నీ మనసు దేవుణ్ణి పెన్ను వేసుకుని జీవిస్తుందా లేదా ఆలోచించండి. మనమేమో ఉన్నామో తెలుసు యేసయ్యకి, మన జీవితం ఏ స్థితిలో ఉందో కూడా యేసయ్యకి తెలుసు. అందుకని
ఎప్పుడు కూడా దేవుని మహింపరుస్తూ జీవించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. గొప్ప కార్యం చేసిన యేసయ్య నీకు నాకు దొరకడం శ్రేష్టం. యేసయ్య మన దేవుడు అవటమే ఎంతో గొప్పతనం అండి. యేసయ్య నీ దేవుడు అవటం గొప్పతనం. ఎందుకు అని చెప్పండి, ఆయన రక్షకుడు, లోకాన్ని రక్షించుటకు వచ్చిన లోకరక్షకుడు కనుక ఆ లోక రక్షకుడిని కలిగి ఉన్నాం. అది మాత్రం మర్చిపోకండి. లోక రక్షకుడిని కలిగి ఉన్నాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో ముందుకు సాగుతూ ఆయన కృపలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయాలు ఎరిగిన దేవుడు ఉన్నాయి. ఎందుకు మీ హృదయాలు చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారు? నా కుమారుడు నీకు హృదయం నాకేమో అలాగే ఇచ్చిన మా జీవితాలని బాగు చేసి ఉన్నాయి. హృదయాన్ని బాగు చేసావు, బ్రతుకుని బాగు చేసావు, జీవితాన్ని బాగు చేసావు, నీతో కూడా కలిసి జీవించేటటువంటి కృప ఇచ్చావు నాయన. నీకు వందనాలు చేర్చుకుంటున్నాం నాయన. ఈరోజు ఒక చక్కని మాటను మేము నేర్చుకున్నాం. మా మనసులో నీ స్థిరస్థాయిమని నీ శక్తిని ఎల్లప్పుడూ నింపి ఉంచండి నాయన. వాక్యం పట్టుకుని జీవిస్తున్నాం. ఎల్లప్పుడూ నీతో కూడా జీవించి బ్రతికే శక్తి ప్రతి బిడ్డకు దయచేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సాహసాన్ని మనకు ప్రభును ప్రేమించబడలకు సదా తోడేండి నడిపించును కాక. ఆమేన్. Thank you.